అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా బనియానపల్లి మండలం బనియానపల్లి రవలకొండ బీసీ హాస్టల్ వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగున్నాం సార్. దుప్పట్లు ఈ చలికాలం దుప్పట్లు అందరికీ పంచినారు. మెనూ ప్రకారం పాటిస్తున్నాము, టైం టు టైం పాటిస్తున్నాం సార్. స్కూల్కి పోయిన తర్వాత 6 to స్టడీ ఉంటుంది సార్. స్నాక్స్ 4:30 నుండి 5:30 వరకు పిల్లలు ఆడుకోవడం, బట్టలు పిండుకోవడం ఉంటారు సార్. 6 గంటలకు స్టడీ ఉంటుంది సార్. 6:30 నుండి 7 గంటల వరకు ఉంటుంది. 7:30 నుండి భోజనం తింటారు సార్. భోజనం అయిన తర్వాత 1 hour స్టడీ ఉంటుంది సార్. నైట్ పని పెట్టిస్తాం సార్. 9 గంటలకల్లా పని పెట్టిస్తాం. పని పెట్టిన తర్వాత 10 గంటలకు గేటు క్లోజ్ చేస్తాం సార్. మార్నింగ్ 5 గంటలకు లేపుతాము. 5 గంటలకు లేపి 6 లోపు రెడీ అవుతారు. 6:30కు పాలు ఇస్తాము. పాలు ఇచ్చిన తర్వాత స్టడీ కూర్చుంటారు సార్. 7:30 వరకు. 7:30 తర్వాత టిఫిన్ ఇస్తాం సార్. 10 గంటలకు క్లోజ్ చేస్తాం సార్. 10 గంటలకు ఎవరు అందరూ బయటికి ఎవరు రాని సార్. బయట వాళ్ళు కూడా లోపలికి అలవ్ లేదు సార్. తాళం వేసేస్తాం సార్. ఇప్పుడు మీరు 10 గంటలకు క్లోజ్ చేస్తాం సార్. ఒకటి పరుచుకునేది, ఒకటి కప్పుకొని పోరు సార్. నంద్యాల జిల్లా బనగానపల్లె కొత్తపేట గురుకుల పాఠశాల చలికాలం కాబట్టి పిల్లలకు దుప్పట్లు, బెడ్షీట్లు ఇచ్చేశారు. తర్వాత పిల్లలు 9 గంటలకు స్టడీ అయిపోతుంది. 7 గంటలకు స్టడీ ఉంటుంది. భోజనానంతరము పిల్లలు స్టడీ అయిపోయిన తర్వాత పనిపెట్టినాము. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. మన అన్న వచ్చిన తర్వాత గేట్ తీసాము. గేట్ ఎప్పుడు లాక్లోనే ఉంటుంది. క్లోజ్ 9:30కు క్లోజ్ చేసేస్తాం. ఇప్పట్లో వస్తానే ఇచ్చేస్తారు సార్. లేదు సార్, తిరగనేం సార్. అట్లా ఏం తిరగనేం సార్. మేము 9 అయితేనే అంత మొత్తం కనుక్కుంటారు సార్ పిల్లలు. ఎవరే కానీ తిరగనేం సార్. మీ పేరునా? నా పేరు ఆనందరావు సార్. ఎంజేపీ గురుకుల పాఠశాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.